నెక్స్ట్ టీడీపీలోకి మల్లారెడ్డి తిరుపతిలో వెలిసిన పోస్టర్లు. అంటే మల్లారెడ్డి గారు యాక్చువల్ టీడీపీ నుంచే రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవ్వరూ ఊహించలేరు. బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు అనుకున్నారు, జాతీయ పార్టీగా మారబోతుంది అనుకున్నారు. దేశ ప్రధానిగా కూడా కేసీఆర్ గారు నాకేం తక్కువ అని చెప్పని అన్నారు. అలాంటి అవకాశం కూడా ఎందుకు లేదు అని అన్నారు. అలాంటి బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఎటువంటి రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటుందో మనం చూస్తున్నాం. మరి అలాంటి బీఆర్ఎస్ పార్టీ అలాంటి రాజకీయాల్లో ఊహించామా? మరి అలాగే టీడీపీ పార్టీ కూడా ఒకప్పుడు ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో చాలా అత్యధికంగా నడిపించినటువంటి పార్టీ. మరి అలాంటి పార్టీ తర్వాత కకావికలం అయిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం చాలా అచేతన వ్యవస్థలో ఉన్నటువంటి పార్టీ. ఇప్పుడు ఆ పార్టీకి బీజేపీ, టీడీపీ, జనసేన ఎన్డీఏ కూటమి ఎలా ఉందో అలాంటి కూటమి ఏడ గనక ఫామ్ అయితే, ఏడ గనక అలాంటి కూటమి గనక వర్క్ చేసే పనికైతే, రన్ అయ్యే పరిస్థితి ఉంటే రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారతాయి. ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి టీడీపీ క్యాడరు టీడీపీలోకి వచ్చే అవకాశం ఉంది, లేదా బీజేపీలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే బీజేపీ స్ట్రాంగ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకనంటే అక్కడ భవిష్యత్తు ఏందో అర్థమవుతున్నప్పుడు, అక్కడ భవిష్యత్తు ఏందో తెలిసిపోతున్నప్పుడు ఎవరు కూడా ఆ బావిలో దూకరు, పక్కకి వచ్చి వెళ్ళిపోతారు. రాజకీయాలు ఇంకా ఈజీ. అట్నుంచి ఇటు మారే, ఇటు నుంచి మళ్ళీ నా పుట్టింటికి నేను వెళ్ళానంటారు. అంతే, అది చాలా ఈజీ. అందుకని ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఎవరు ఊహించలేరు. మల్లారెడ్డి గారు కూడా తిరుపతి వెళ్ళారు. ఆయన కొండపైకి మెట్లు అందరూ నడిచి వెళ్తుంటారు, అయితే ఆయన పరిగెత్తుతున్నాడు. ఎందుకు ఆ పరిగెత్తడం? ఆయన పరిగెడుతున్నాడు చూడండి. అదే మల్లారెడ్డిలో ఉన్న గొప్పతనం ఏంటంటే అదే. అందరు నడిచి వెళ్తారు కదా కొండపైకి, ఈయన పరిగెత్తి వెళ్తున్నాడు ఆ వయసులో. సరే, అదొక ఆయనకున్న ఒక స్టైల్, డిఫరెంట్ స్టైల్. ఆ సందర్భంగా అక్కడ ఫ్లెక్సీలు కట్టారట. అది ఇప్పుడు మనం మొన్న అన్నాము, కవిత గారికి ఉన్నటువంటి స్పేస్ ఏంటి? ఇప్పుడు నేషనల్ ఏమీ లేదు. ఇవాళ కేటీఆర్ గారు ఒక మాట అన్నారు, అయిపోయింది అన్నారు. ఆమెది బయట ఉందా? అయిపోయింది అన్నారు. ఏంటి ఇంకా రాజకీయ భవిష్యత్తు అయిపోయిందనా, బీఆర్ఎస్ తోటి అయిపోయిందనా, మొత్తానికి క్లోజ్ అయిన సబ్జెక్ట్ అన్నారు. రాజకీయంగా క్లోజ్ అయిన సబ్జెక్ట్ కాదు కదా. దృష్టిలో రాజకీయంగా తనైతే క్లోజ్ అయిన సబ్జెక్ట్ కాదు. తను ఫైటరు, తను ఫైట్ చేసిద్ది. కానీ బీఆర్ఎస్ వరకు క్లోజ్ అయ్యి ఉండొచ్చు. అది చూడాలి మరి.